15,000 20,000 20,000 వరకు గేదె మీద తగ్గిందని చెప్తున్నారు. అలాగా 5 రూములకు కూడా పాలు పడతాయండి దీనికి. చూసుకోవచ్చు 5 రూములు ఉన్నాయండి ఇక్కడ. చూసుకో 5 రూముల నుంచి కూడా పాలు సమానంగా వచ్చేస్తాయండి. హెవీ సైజ్ గేదెలు అయితే రెడీగా ఉన్నాయి మనకైతే. ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని వేస్తే పాలు అయితే కంపల్సరీ వస్తాయని చెప్తున్నారు వీళ్ళు. 2 లక్షలు పెట్టి తీసుకుంటే వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుందని ఇప్పుడు ఖాతాదారులు కొంతమంది ఉన్నారండి మాకు. వాళ్ళు 1,70, 1,60, 1,80 ఆ రేంజ్ పెట్టుకుంటారండి గేదెని. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం అనిల్ డైరీ ఫామ్లో ఉన్నామండి, రాజమండ్రి దగ్గర. ఇక్కడైతే గేదెల రేట్ ఎట్లా ఉన్నాయి ఏంటనే విషయాలు అయితే మనం కనుక్కోవడానికి అయితే రావడం జరిగింది. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ప్రజెంట్ ఇప్పుడు గేదెల రేట్ ఎట్లా ఉన్నాయి? వర్షాకాలం వర్షం పడుతుంది, ఆల్రెడీ వర్షం పడుతుందండి. మాకు ఈ రోజు వచ్చి పడిందండి వర్షం. ఓకే. గేదెల రేట్లు తగ్గుకోవడం అలా తగ్గుకుంటూ వస్తున్నాయి. ఓకే. ఆగస్టులో ఉన్నాం ప్రజెంట్ అయితే మనం. ఇప్పుడైతే ఎన్ని గేదెలు ఉన్నాయి మన కాడ? నా దగ్గర ఇప్పుడు 70 ఉన్నాయండి. 70 గేదెలు అయితే ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయి. అన్న దగ్గర అయితే 50 పైన ఉంటాయి. చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచి అన్న డెలివరీ అయినాయి. ఇది డెలివరీ అయిపోయిందండి. రోజు మీద 14 అవుతుందండి. 14 లీటర్ పాలు అవుతుంది. ఓకే. చూసుకోవచ్చు డెలివరీ అయింది. 14 లీటర్ పాలు అవుతుంది. అన్న ఇవన్నీ కూడా డెలివరీ మోపు ఉన్నాయి. ఇది డెలివరీ అయిపోయిందండి. ఈ 2 డెలివరీ మోపు. ఇప్పుడు వర్షాకాలం కూడా ఎక్కువ డెలివరీ అవుతుంటాయి కదా? డెలివరీ అవుతాయి. ఓకే. ఇప్పుడు ఎక్కువగా డెలివరీ అవుతుంటాయి కాబట్టి మీరు చూసుకొని పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇక్కడ కంపల్సరీ. అన్న 2 పూటలు పాలు చెక్ చేసుకోవచ్చా? చెక్ చేసుకోవచ్చు. ఎంత నుంచి ఎంత ఉన్నాయి అందాదా? 1,10 నుంచి 1,80 దాకా ఉన్నాయండి. ఓకే. అంటే ఎంత తగ్గిందని గేదె మీద అందాదా? గేదె మీద 10 నుంచి 20,000 వరకు తగ్గింది. ఓకే. 10 నుంచి 15,000 20,000 వరకు గేదె మీద తగ్గిందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. మనకైతే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా. ప్రజెంట్ అయితే అనిల్ అన్న దగ్గర ఉన్నాం ప్రజెంట్. చూసుకోవచ్చు. అన్న రైతులకి మన ఫామ్ నుంచి భరోసా. మనకి గేదెని చూడు గేదెని ఇచ్చామనుకోండి, మయ్యి వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా గేదెని మార్చి గేదె ఇవ్వడం జరుగుతుందండి. అలాగే గేదెకి మీరు చెప్పిన విధంగా పాటించుకుని మీరు 20 రోజుల వరకు చూసుకోండి. లేకపోతే గేదెని తీసుకొచ్చి గేదెని మార్చేస్తాం. ఓకే. గేదెని తీసుకొచ్చి గేదెని కూడా మార్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ. ఓకే. ఆ నమ్మకం మీద అయితే అన్న ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నారు, ఈ రంగంలో ఉన్నారు? ఇప్పుడు నేను 22 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి కంటిన్యూషన్గా గేదె ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా కరెక్ట్ రెస్పాన్స్ అయ్యే పర్సన్ అంటే అనిల్ అన్ననే. మనకు కూడా చాలా మంది ఎవరైనా తెలియని వాళ్ళు ఇక్కడ పాలు చెక్ చేసుకుంటా పోయి అక్కడ పాలు ఇవ్వట్లేదు అంటారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, తీసుకెళ్తున్నారండి. ఇప్పుడు వెళ్ళిన 10 రోజులు చూసుకుంటే తెలియదండి. 20 రోజుల వరకు చూసుకుంటే దాని పనుడుదనం తెలుస్తుందండి, పాలు ఇస్తుంది ఇవ్వదన్నది. నేను చెప్పిన విధంగా కూడా మీటింగ్ చేసుకోవాలండి. చేసుకోవడం వల్ల మీకు పాలు అన్నవి వస్తాయండి. ఓకే. మనం అంటే ఇక్కడ తీసుకున్నాక చెప్పిన విధంగా చేసుకుంటేనే పాలు ఇస్తాయి. పోగానే 2 రోజులకు 3 రోజులకి అయితే అసలు వారం రోజులు కూడా రావండి. ఇప్పుడు మా దగ్గర డెలివరీ అయింది. ఇప్పుడు మీ దగ్గర డెలివరీ అయింది ఏదైంది అనుకోండి, ఒక వారం రోజులే మనకు దానికి రిజల్ట్ కనపడుతుంది. ఎక్కడి నుంచి వెళ్ళిన ఏది మీ మేతకు అలవాటు, మీ క్లైమేట్ అలవాటు, మీ వాటర్ అలవాటు, అప్పుడు మనకి పాలలో పడుతుందండి. ఓకే. అన్న ఇప్పుడు ఇవన్నీ కూడా రైతుల దగ్గర నుంచి తెస్తారు కదా, ఎంత కమిషన్ బేస్ పెట్టుకుంటారన్న మీరు? మాకు 4-5 వేలు గట్టిగా మిగిలితే బిజినెస్ బాధలతో 10,000 దాకా వస్తాను. ఓకే. మనకి ఎక్కువ వర్కర్స్ 4 మొత్తం మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కదా. పాలు అమ్మకం ఇది కూడా 2 ఉంటాయండి మాకు. ఎందుకంటే గేదె మీద ఇంత తీసుకున్నామని ఓపెన్గా చెప్పేస్తారు చాలా మంది, అందుకే అడుగుతున్నాను. ఓకే. ఒక 4-5 వేలు అయితే 5 నుంచి 10 దాకా వస్తుంది అన్న. ఇబ్బంది పెట్టేసుకొని మనకి రేట్ కొద్దిగా సాగు కదా వెళ్ళినాకో 10 మిగులుతుంది గ్యారంటీగా. అక్కడ మీరు తక్కువకి తీసుకొస్తారు. ఓకే. అక్కడ 3 months 4 months తీసుకొచ్చుకోవడం అక్కడ మార్జిన్ ఉంటుంది, మిగులుతుంది కాబట్టి ఇక్కడైతే రైతులకైతే అందజేస్తామని చెప్తున్నారు. రైతులైతే ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదని చెప్తున్నారు. ఒక్కసారి ఇది సైజ్ బాగుంది, ఈ సైజులు చాలా హెవీగా ఉన్నాయి. మనకి ఎప్పుడు ఇంతే కదా మన రైల్లోకి ఎప్పుడు హెవీ సైజులు ఉంటాయి. లో సైజ్ అన్నది గేదెలు. ఇది ఒకసారి ఇప్పుతానా? ఇది మామూలుగా లేదు, ఇది చాలా హెవీ సైజ్ ఉంది. ఇది అన్న ఇది డెలివరీ అయిందా కాలేదు? లేదండి, ఇంకో 10 days ఉంది. హెవీ సైజ్ ఉంది బఫెలో, చాలా హెవీ సైజ్. అన్న ఇది డెలివరీ అయిందా కాలేదా? కాలేదండి. ఇంకెన్ని రోజులు టైం ఉందన్న? ఇది 10 రోజులు ఉందండి. కరెక్ట్గా 10 రోజులు టైం ఉంది ఇంకా డెలివరీ అవ్వాలి. ఇది గేదెకి ఉన్నది చిన్నది ఏంటంటే 5 రూములు ఉన్నాయండి. అయినా కూడా 5 రూములు సమానంగా పడతాయండి పాలు. 5 రూముల నుంచి కూడా పాలు వస్తాయి. 5 రూములు ఫస్ట్ రూమ్ కానీ 4 రూములు ఎలా పడతాయో అలాగా 5 రూములు కూడా పాలు పడతాయండి దీనికి. చూసుకోవచ్చు 5 రూములు ఉన్నాయండి ఇక్కడ. చూసుకో 5 రూముల నుంచి కూడా పాలు సమానంగా వచ్చేస్తాయండి. ఈక్వల్ గా వస్తాయని చెప్తున్నారు. ఈక్వల్ గా రేర్ గా ఇట్లా 5 రూములు ఉంటాయండి. గేదె కూడా హెవీ సైజు. అది ఎన్ని పాలు? 16 గ్యారంటీ. 16. ఓకే. రోజు మీద ఫామ్ నుంచి అయితే 16 లీటర్లు అయితే అన్ని ఇస్తున్నాడు. పాల గ్యారంటీ కూడా ఇస్తున్నాడు. మీరు చూసుకోవచ్చు. హెవీ సైజ్, చాలా హెవీ సైజ్ ఉన్నాయి గేదె మాత్రం. ఇంకెన్ని రోజులు టైం ఉందని? ఎగ్జాక్ట్ గా 10 రోజులు ఉందండి. చాలా బాగా చేస్తాను గేదె, మనకు తెలిసిన గేదె. ఇంకా అడ్డర్ బాగా చేస్తాడు. అడ్డర్ చాలా బాగా వస్తుంది. ఓకే. ఇంకొక 10 రోజుల్లో డెలివరీ అయ్యే గేదె. డెలివరీ అయితే మాత్రం మనకి 8 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. చూసుకోవాలండి, చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు. వాళ్ళు వాడే దానాన్ని కూడా మీరు చూసుకోవాలి. అలాంటి దాన అన్న ఎన్ని కేజీలు వేసుకోవాలి రోజుకి? 6 కేజీ అండి. 6 కేజీ. ఇది హెవీ సైజ్ అండి. 6 పళ్ళ మీద ఉందండి గేది. 6 పళ్ళ మీద ఉంది. హెవీ సైజ్ అండి గేది. ఓకే. ఇది కూడా 6 పళ్ళ మీద ఉంది. చూసుకోవచ్చు. ఇది కూడా 16 లీటర్స్ అండి. దీనికోసం 7 days ఉందండి. 7 days ఉంది. ఓకే. ఒక 7 రోజుల్లో డెలివరీ అయ్యే గేదె అని చెప్తున్నారు. అవునండి. చాలా హెవీ సైజ్ ఉందండి. మొత్తం క్వాలిటీ చూసుకోవచ్చు. తీసేసి వెనక్కి తీసుకొచ్చాను. క్వాలిటీ బాగుందండి. చూసుకోవడానికి అయితే మనకి హెవీ సైజ్ గేదెలు అయితే రెడీగా ఉన్నాయి. మనకైతే ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని వేస్తే పాలు అయితే కంపల్సరీ వస్తాయని చెప్తున్నారు వీళ్ళు.
రెండు కూడా చాలా సైజు ఉన్నాయి, హెవీగా ఉన్నాయి. మార్కెట్లో రేట్ అయితే అన్న రేటు అందాజ ఎంత ఉంటుందన్నా? రేట్ అయితే మన దగ్గర 1,10,000 నుంచి 1,80,000 1,90,000 వరకు కూడా ఉంది. ఈ సైజు ఉంటే కొద్దిగా రేట్లు ఎక్కువ ఉంటాయి. అవును, క్వాలిటీకి అయితే రేటు, క్వాలిటీకి ఎప్పుడు రేట్ ఉంటుంది. చూసుకోవచ్చు. రూములు ఉన్నది, ఇది కూడా చూసుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ కూడా 6 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. 6 లోపు తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టి తీసుకుని బండి ఇవ్వడం జరుగుతుంది. 6 గేదెలు అయితే తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. గేదెని బట్టి నా దగ్గర అయితే గేదె 2 లక్షల వరకు కూడా ఉందండి ఇప్పుడైతే. ఓకే, ఇప్పుడున్న సీజన్లో అయితే. ఇప్పుడు అయితే అంటే రైతులు అంతవరకు పెట్టరండి, మనకు నమ్మకస్తులు ఇప్పుడు కొంతమంది ఉంటారండి, వాళ్ళకి అమ్ముతానండి అవి గేదెలు. ఓకే, రైతులు చెప్పేది 1,00,000 నుంచి 1,50,000 1,60,000. అంటే 2 లక్షలు పెట్టి తీసుకుంటే వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుందండి. ఇప్పుడు ఖాతాదారులు కొంతమంది ఉన్నారండి మాకు, వాళ్ళు 1,70,000 1,60,000 1,80,000 ఆ రేంజ్ పెట్టుకుంటారండి గేదెని. అలాంటి వాళ్ళకి ఫోటోలు పెట్టాం అనుకోండి, వాళ్ళు పంపించమంటారండి గేదెని. మాకు వాళ్ళకే కొద్దిగా మనీ ఒక 10 daysలో తీసుకోవడం కూడా జరుగుతుంది అండి, గ్యారెంటీల మీద ఇవ్వడం జరుగుతుంది. కొంచెం క్రెడిట్ మీద కూడా ఇస్తామండి. కాకపోతే రైతు ఒక 2 లక్షలు పెట్టి గేదె కొంటే వర్కౌట్ అవుతుంది. అవుద్దండి, ఒక 2-3 గేదెల పాటు ఉంచుకొచ్చండి. క్వాలిటీ అండి, దానికి ఒక దూడ పేదోడు పడింది అనుకోండి, మంచి బ్రీడ్ వస్తుంది. దున్నపోతు పడినా పేదోడు పడినా మంచి బ్రీడ్ వస్తుంది. ఆ బ్రీడ్ మనం డెవలప్ చేసుకుంటే డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, పాల రేటు కూడా మనకి 100 రూపాయలు 110 రూపాయలు వర్కౌట్ అవుతుంది. 2 లక్షలు అంత పెట్టి తీసుకుంటాం కాబట్టి 60 రూపాయలు 50 రూపాయలకి అయితే అసలు కష్టం. అట్లా అలాంటి వాళ్ళు 80 రూపాయలు పైన ఉండాలండి పాల రేటు. అలాంటి వాళ్ళు తీసుకోవడం ఉత్తమం. ఇప్పుడైతే ఇలాంటి గేదెల క్వాలిటీ తీసుకుంటే మీరు మంచిగా 80 నుంచి 100 రూపాయలు అమ్ముకునే వాళ్ళైతేనే మీరు అయితే తీసుకోండి. డైరీ రంగంలో పాలు బయటకు పోసి వాళ్ళకి అయితే ఇబ్బంది లేదండి, బయటకు పోతారు చూడండి. అవును, వాళ్ళకైతే ఇబ్బంది లేదు. ఇది ఓకే, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి, అన్ని విధాలు చూసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, అన్ని విధాలుగా చూసుకోవచ్చు అని అన్నైతే చెప్తున్నారు. ఇక్కడ అయితే రైతులు కూడా వచ్చి ఎంతమంది వచ్చారు? వర్షాకాలం స్టార్ట్ అయింది, వస్తున్నారండి. వారానికి ఒక 20-30 వెళ్తున్నాయండి. ఓకే, వారానికి ఒక 20 నుంచి 30 గేదెలు సేల్ అవుతున్నాయి. అందుకంటే హెవీ స్టాక్ పెట్టాం. అవును, స్టాక్ ఎక్కువ పెట్టి పెట్టామండి. ఓకే, ఇప్పుడైతే మన ఫామ్ నుంచి అయితే మనకి మై వచ్చిన గుడ్ల మై ఏదైనా గేదెలు రిటర్న్ అయితే చేసుకుంటారు. పాలు ఇవ్వకపోయినా ఒకవేళ పాలు చెప్పిన పాలు ఇస్తాయా? అడిగిపోయినాక ఏమైనా తేడా ఇస్తున్నాయండి. కొంతమంది ఏంటంటే మీటింగ్ చేయలేక దాన్ని కొద్దిగా ఇప్పుడు మేపలేనోడు ఇలాంటి గేదెని తీసుకున్నాడు అనుకో, అవును, జంకుతాడు. దీనికి ఎంత కేజీ పెట్టాలన్నా రోజుకి వచ్చేసి? దీనికి అంతే సేమ్ అండి. పచ్చగడ్డి పొద్దుమాలు ఇవ్వాలండి, ఎండుగడ్డి ఇవ్వాలి నైట్ అంతా. ఒక 6 కేజీలు ఉదయం సాయంత్రం ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటేనే మనకి పాలు అవుతాయి. ఇలాంటి సైజ్ హెవీ సైజ్ మెయింటైన్ చేయాలంటే అట్లా దానా కూడా ఉండాలండి. దానా ఉండకపోతే దానా ఉండాలి, పచ్చగడ్డి ఉండాలి, ఎండుగడ్డి ఉండాలి, కింద నీట్గా ఉండాలండి. డైరీలో కూడా బాగా ఇన్ఫెక్షన్లు ఈ సంవత్సరం గేదెలు బాగా ఇన్ఫెక్షన్లు వచ్చేసేయండి. రొమ్ములు ఇక్కడ బాగానే రావడం, మనం ఈయనకు ముందు బాగానే వస్తున్నాయండి, ఈయనక రొమ్ముల్లో ఇన్ఫెక్షన్ రావడం కూడా జరుగుతుందండి. దాని గురించి ఏంటంటే మన గ్రౌండ్ లెవెల్ బ్లీచింగ్తోని లేకపోతే లిక్విడ్తో కడుక్కోవడం లేకపోతే యాసిడ్తో కడుక్కుని గేదెలని వారం 10 రోజులకు ఒకసారి కింద కడుక్కోవడం చాలా మంచిదండి. డైరీ నీట్గా ఉంటేనే మనకైతే మంచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటాయి, పశువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి, ఎలాంటి అనారోగ్యం కూడా పాలవకుండా ఉంటాయని కూడా అన్నైతే చెప్తున్నారు. ఇలాంటి అయితే ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్లో మాత్రం ఇలాంటి చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డైరీ ఫామ్ లో సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు. మెడికల్ పరంగా ఇబ్బంది రాదండి, లేకపోతే మెడికల్ పరంగా ఇబ్బంది వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.